థింగ్స్ టు నో బిఫోర్ బై. చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది బ్యాట్ని ఎలా కొంటారని చెప్పి. అంటే బెస్ట్ బ్యాట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి. దాన్ని గ్రెయిన్స్ వైజ్గా చెక్ చేస్తామా, లేదంటే బ్లేడ్ సైజ్ అకార్డింగ్గా చెక్ చేస్తామా, లేదంటే దాని ప్రొఫైల్ అకార్డింగ్గా చెక్ చేసుకుంటామా, లేదంటే దాని బ్యాలెన్స్, బ్యాట్కి ఒక బ్యాలెన్స్ దాని గురించి చెక్ చేసుకుంటామా అని చెప్పి. బ్యాట్కి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్. ఫస్ట్ పాయింట్ బడ్జెట్. మన బడ్జెట్ ఎంత, అది ఎగ్జాంపుల్ కానివ్వండి 2000, 3000, 4000, 6000, 8000, 10,000 ఎంత మనం బ్యాట్ మీద ఎంత ఖర్చు పెడదామని చెప్పి ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఏమో 2000 రూపీస్ ఉంటాయి. 2000 రూపీస్కి మీకు కాశ్మీర్ విలో బ్యాట్స్ వస్తాయి. అవి బేసిక్ జస్ట్ స్టార్ట్ బిగినర్స్ కానీ నెట్స్లో ఆడుకోనికి కానీ యాజ్ అ బిగినర్ లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ పర్పస్ వాడుకోనికి ఉంటాయి ఆ బ్యాట్స్. అవి 2000 రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి. 2000 నుంచి 3000, 3500 వరకు ఉంటాయి. అవి కాశ్మీర్ విలో. మీ కాశ్మీర్ విలోలో ఏ గ్రేడ్ బ్యాట్స్ కూడా వస్తాయి. అది అప్రాక్స్ మీకు 4000, 4500, 5000 వరకు ఉంటుంది. దీని తర్వాత వచ్చేసరికి ఏమో 5000 నుంచి అప్రాక్స్ 7000 to 8000, 9000, 10,000, 5000 నుంచి 10,000 వరకు మీకు ప్రీమియం విల్లో అని చెప్పి ఉంటుంది. అది మేము కేవీ బ్యాట్స్లో ప్రొవైడ్ చేస్తాం ఆ ప్రీమియం విల్లో. దీని తర్వాత వచ్చేసరికి ఏమో ఇంగ్లీష్ విల్లో మీకు స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 8000 నుంచి ఉంటుంది. అది 8000లో ఇంగ్లీష్లో కూడా బిగినర్ బ్యాట్స్ ఉంటుంది. అవన్నీ బిగినర్ బ్యాట్స్ ఉంటాయి. బిగినర్స్ కూడా కాదు, మీకు అంత జస్ట్ నార్మల్ ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ ఉంటాయి. మీకు ఇంగ్లీష్ విల్లో కూడా కొంచెం బాగుండాలి, పంచ్ బాగుండాలి, కొంచెం ప్రొఫెషనల్ ఉండాలి, మంచి పింగ్ ఉండాలి అనుకుంటే మీకు అప్రాక్స్ 12,000 నుంచి 15,000 మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మీ బడ్జెట్ 2000 నుంచి 3000 రూపీస్ ఉందనుకోండి, మీరు కాశ్మీర్ విలో బ్యాట్స్ తీసుకోవచ్చు. లేదు నా బడ్జెట్ 5000 నుంచి 6000 మధ్యలో ఉందనుకోండి, మీరు ప్రీమియం విలో బ్యాట్స్ తీసుకోవచ్చు. ప్రీమియం విలో బ్యాట్స్లో మీకు 5000 నుంచి 8000, 9000, 10,000 వరకు ఉంటుంది. లేదు మీ బడ్జెట్ అప్రాక్స్ 8000 to 10,000 ఉందనుకోండి, మీరైతే ప్రీమియం విలోలో టాప్ గ్రేడ్ బ్యాట్ తీసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ విలోలో బేసిక్ బ్యాట్ తీసుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు. లేదు నా బడ్జెట్ 12,000, 13,000, 14,000 అనుకోండి, మీరు ఇంగ్లీష్ విలోలో మంచి బ్యాట్ తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ పింగ్. బ్యాట్ది బాల్ తీసుకొని పింగ్ చెక్ చేయాలి. చూపిస్తాను. ఏదైనా యూస్డ్ బాల్ తీసుకోండి, బ్యాట్ని ఇలా పట్టుకోండి, ఇలా చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే మీకు బ్యాట్లో ఉన్న పింగ్ అర్థమైపోతుంది. ఇలా కాకపోతే ఇలా కూడా చెక్ చేయొచ్చు. మీరు ఈ బాల్ తీసుకొని ఈ పార్ట్లో ఈ మొత్తం మీట్ పార్ట్లో బాగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు దీనిలో ఉన్న పింగ్ అర్థమైపోతుంది. ఇలా కాకపోయినా ఇలా. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏమో గ్రెయిన్స్. చాలామంది అంటారు బ్యాట్కి ఎక్కువ గ్రెయిన్స్ ఉండడం వల్ల ఎక్కువ పంచ్ ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి. కానీ అది అసలు మ్యాటరే కాదు. బ్యాట్స్లో మీకు గ్రెయిన్సే ఉండవు కానీ పంచ్ బాగుంటుంది. ఇంకా కొన్ని బ్యాట్స్లో గ్రెయిన్స్ ఫుల్ ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయి, పంచ్ బాగోదు. అలా డిపెండ్ అయి ఉంటుంది. గ్రెయిన్స్ అనేది అసలు మ్యాటరే కాదు. గ్రెయిన్స్ అనేది సెకండరీ ఆప్షన్. ఫస్ట్ వచ్చేసరికి ఏమో పంచ్. మీరు బ్యాట్ది పంచ్ చెక్ చేస్తేనే మీకు మొత్తం బ్యాట్ది అనేది మొత్తం అర్థమైపోతుంది. థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏమో బ్యాట్ది బ్యాలెన్స్. ఇప్పుడు ఈ బ్యాట్ మీకు అప్రాక్స్ 1250 వెయిట్ ఉందనుకోండి, ఇప్పుడు చేతిలో పట్టుకొని ఇలా చెక్ చేశాను అనుకోండి, మీకు అసలు ఫీల్ ఉండదు 1250 ఉన్నట్టు, ఆ బరువు ఉండదు. కానీ కొన్ని బ్యాట్స్ ఉంటాయి మీకు అది కూడా సేమ్ 1250 వెయిట్ ఉందనుకోండి, మీరు ఇలా పట్టుకోగానే ఎందుకో హెవీనెస్ అనిపిస్తుంది బ్యాట్లో. ఏదో హెవీ ఉన్నట్టు, ఏదో పుల్ ఉన్నట్టు కిందికించి అని చెప్పి అనిపిస్తుంది. అది ఏంటంటే బ్యాట్లో వెయిట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిమిలర్ వేలో ఉందనుకోండి, బ్యాట్ మొత్తం బ్యాలెన్స్ ఉంటుంది. 1300 కానివ్వండి, 1320, 1350 కానివ్వండి, మీకు అంత ఫీల్ ఉండదు, బరువు ఉండదు, బ్యాలెన్స్ ఉంటుంది మొత్తం. ఇలా ఈజీగా మోసేయచ్చు. అదే కొన్ని బ్యాట్స్లో మీకు అది వెయిట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లెక్క ఉంటుంది. ఇదంతా బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఇక్కడేమో మీకు వెయిట్ ఇక్కడ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వెయిట్ ఉండడం వల్ల మీకు ఇంబ్యాలెన్స్నెస్ అనిపిస్తుంది. అదే బ్యాట్ పర్చేస్ చేసేటప్పుడు మీరు ఇదే మెయిన్ పాయింట్ చెక్ చేయండి. బ్యాలెన్స్ చెక్ చేయండి. బ్యాలెన్స్, పంచ్.
బ్యాట్ కొనేటప్పుడు 2 థింగ్స్ మెయిన్గా మ్యాటర్ అవుతాయి. అది ఏంటంటే ఏమో ప్రైజ్, ఇంకోటి వచ్చేసి పంచ్ పింగ్ ఏదైనా కానివ్వండి. ఈ 2 మీకు ప్రొవైడ్ చేసేది కేవీ. ఈ కేవీలో ఓన్లీ బ్యాట్స్ కాకుండా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతాం. క్రికెట్కి రిలేటెడ్ ఆల్ ఐటమ్స్, గ్లౌజ్, ప్యాడ్స్, కిడ్ బ్యాగ్స్, కీపింగ్ గ్లౌజ్, బ్యాట్స్, అలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా సెల్ చేస్తాము. మీరు ఈ ఐటమ్స్ అన్నీ గో త్రూ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాడు, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.